హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియోలో టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ, వెజిటేబుల్స్తో ఇలా టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో లాగా చాలా ఈజీగా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బయటికి వెళ్ళి తినాలనిపించదన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ అందాలంటే ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 1.5 కప్పు బాస్మతి రైస్ని తీసుకుని వీటిని శుభ్రంగా కడుక్కుని ఒక అరగంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకుని అలాగే ఇందులోకి 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. సగం నూనె సగం నెయ్యి వేస్తేనే బిర్యానీకి మంచి ఫ్లేవర్ పడుతుంది. ఇందులోకి 2 లేదా 3 బిర్యానీ ఆకుల్ని వేసుకోవాలి. అలాగే హోల్ గరం మసాలా, బిర్యానీ దినుసులు ఏవైతే ఉంటాయో షాజీరా, లవంగ మొగ్గలు, మిరియాలు, యాలకులు, అలాగే అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి. ఇందులోకి 2 లేదా 3 పచ్చిమిరపకాయలను వేసుకుని ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుని వేయించుకుని అలాగే క్యారెట్లు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని 1 కప్పు వేసుకుని, బీన్స్ 1 కప్పు, అలాగే 1/2 కప్పు గ్రీన్ బఠానీ వేసుకుని 1 కప్పు బంగాళదుంపలు వేసుకోవచ్చు. మీ దగ్గర ఎలాంటి కూరగాయలు ఉన్నా సరే వేసుకోవచ్చు. ఇందులో క్యాప్సికమ్ ఉన్నా వేసుకోవచ్చండి. సో బీన్స్ లేకపోయినా స్కిప్ చేయొచ్చు. బట్ క్యారెట్ ముక్కలు అలాగే బంగాళదుంపలు కంపల్సరీ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇందులోకి సరిపడినంత ఉప్పు వేసుకుని 2 నిమిషాల పాటు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మీరు కావాలంటే ఇందులోకి టమాటాలనే వేసుకోవచ్చు. ఇది మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ముందు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని స్ట్రైనర్లో వేసుకుని నీళ్ళన్నీ ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినంత ఉప్పు అలాగే కారం వేసుకుని వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బియ్యానికి మనం వడకట్టుకుని ఇలా ఉప్పు కారం పడితే మనకి బిర్యానీ రైస్ అనేది చక్కగా టేస్టీగా వస్తుంది. సో ఇప్పుడు మూత తీసి చూస్తే ఇవి చక్కగా మగ్గినాయి అన్నమాట. కొద్దిగా ఇవి హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులోకి బిర్యానీ మసాలా, ఇంట్లో తయారు చేసిన మసాలా పొడి అండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని పోస్ట్ చేస్తాను. ఇది వేసుకుని వీటిని బాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి బాస్మతి రైస్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకునేటప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటే బిర్యానీ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుందన్నమాట. అన్ని ఫ్లేవర్స్ అనేవి పడతాయి. ఇందులోకి 1.5 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 2.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అండి బిర్యానీ రైస్కి. ఇలా మీరు మెజర్మెంట్స్తో ఉడికించుకున్నట్లయితే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. సో చూసారు కదా, మూత పెట్టుకుని 15 నిమిషాలు ఉంచితే మీకు బిర్యానీ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూసారా, మీకు ఎక్కడ మాయిశ్చర్ అనేది ఉండదు. లైట్గా మాయిశ్చర్ ఉందనిపిస్తే దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో లాగా వెజిటేబుల్ బిర్యానీని ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి కుర్మా కానీ రైతా కానీ ఎలాంటి సైడ్ డిషెస్ ప్రత్యేకంగా ప్రిపేర్ చేసుకోకపోయినా దీన్ని ప్లెయిన్గా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీ. లేదంటే మీకు అలవాటు ఉంటే రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు, టేస్టీగానే ఉంటుంది. సో ఈ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.